దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలు. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి 63వ కీర్తన 6-7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. చిన్నమాట ప్రార్థన చేసుకుని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలోకి తండ్రి, మరొకసారి మీ పాదాలు చెందుకొచ్చున్నాం నాయన. ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం, వివరించడానికి పూనుకుంటున్న నేను మట్టి మనిషిని బట్టి వాడును, అల్పున్న యోగ్యును. దయతో నన్ను కనికరించండి, మీ సెలవు చాటును మరుగుపరుచుకునండి. మీ మాటలు నా నోటు ఉంచి మీ ఆత్మకార్యం మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవుని వాక్యము పాల వంటిది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుచు. వాక్యము పాలతో పోల్చి, వాక్యం పాలతో పోల్చి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ పాలు. అనేక పోలికలు ఉన్నాయి దేవుని వాక్యానికి. పాలు అనేది ఒక పోలిక. దాన్ని చిలికినప్పుడట మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఒక కథ ఉంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు దానిలో నుండి గరళం వచ్చింది, తర్వాత అమృతం కూడా వచ్చింది. గరళాన్ని లయకారుడు మింగాడని, అమృతాన్ని దేవతలు స్వీకరించారని. అమృతం అంటే మరణం లేనిది అని అర్థం, నిత్యము ఉండేది అని అర్థం. అది పురాణాల్లో చెప్పాను. పురాణాలకు బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో ఏవైతే జరగబోతున్నాయి అని చెప్పారో అవన్నీ జరిగిపోయినవి అని చెప్తారు పురాణాలు, ఇతిహాసాలు. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం ఎలా కనపడతాం? ఉన్నట్టే కనపడతాం, కానీ ఒక్క తేడా ఏంటది? మన కుడి ఎడమ కుడిగా కనపడదు. అట్లాగే బైబిల్ గ్రంథము వేరు గ్రంథాలు, వాటిలో ఉన్న విషయాలు ఎలా కనపడతాయంటే అవన్నీ జరిగిపోయినవిగా కనపడవు. ఇవి జరగవలసినవి. ఆ రోజు ఏదో పాల సముద్రాన్ని చిలికితే గరళం వచ్చింది, అమృతం వచ్చింది అని చెప్పారు. అవన్నీ చరిత్రలో ఎక్కడ ఏ ఆధారాలు లేవు. వారు రాశారు అంతే. అవి ఎప్పుడు రాశారు, ఏ కాలంలో రాశారు అనే దాని మీద కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైనటువంటి ఆధారాలు. కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యం పాల వంటిది. పాల సముద్రం వంటి వాక్యాన్ని మదించితే, చిలికితే కదా, దాన్ని పరిశోధిస్తే, యోహాను సువార్త 5:37 అనుకుంటా, మీరు 37 కానీ 39 కానీ, మీరు లేఖనములను పరిశోధిస్తున్నారు, వాటి యందు మీకు నిత్య జీవము కలదు. 39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది కదా. ఎవరిని గురించి? యేసుని గురించి. యేసు ఏం చెప్పుకున్నారు? యోహాను సువార్త 14:6లో నేనే జీవం అన్నాడు. ఆ జీవమే అక్షయమైనది. ఆ అక్షయమైన అమృతం దొరుకుతుంది లేఖనాలను పరిశోధిస్తే. లేఖనాలను పరిశోధిస్తే 5 రొట్టెలు 2 చేపలు వెరిసినప్పుడు ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు లెక్క కాదు. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు.
ఒక్కొక్క ఇంట్లో మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు? తక్కువ 2 పిల్లలు, పెద్దవాళ్ళు 2, నలుగురు వేసుకున్న వీళ్ళు 5,000 అయితే వాళ్ళు 15,000, 20,000 మంది కంటే ఎక్కువ మంది తినగా 12 గంపలు మిగిలినాయి. అలాగనే మనం వాక్యాన్ని వెరచి చేయకూడదు, ఇంకా మిగిలిపోతూ ఉంటుంది, అది అయిపోదు, అంత అనంతమైనది. అందుకే 119వ కీర్తన 91వ వచనంలోన 96వ వచనంలోన నీ ధర్మశాస్త్రము అపారమైనది, అవునా అని చెప్పాడు భక్తుడు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తూ. 90 నీ ధర్మోపదేశము అపరిమితమైనది, 96లో అపరిమితమైనది. కాబట్టి ఉదయకాలమందు ఈ లేఖనాల్లో మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. రాని వారి కొరకు కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తాను కదా. 4వ వచనంలో మనం చూసాం ఏమని, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. అయ్యగారు రాజుగారు హంసతులిక తల్పం మీద ఉండి ధ్యానం చేయలేదు. ఆయన పైన చిన్న అక్షరాలతో వ్రాయబడి ఉంది, ఆయన యూదా అరణ్యంలో తరుమబడుతున్నప్పుడు. మరి ఏ నూలక మంచం వేశారో రాజుగారు అని చెప్పి అక్కడ దొరికింది, ఏ కుక్కి మంచం వేశారో దానిలో పడుకొని ధ్యానం చేశాడట. ఏమి ధ్యానం చేశాడు? 2వ వచనంలో ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, 3వ వచనంలో ఆయన కృపను, తర్వాత ఆ కృప ఆయన జీవం కంటే ఉత్తమము అని, దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క వాత్సల్యత గురించి, ఆయన యొక్క విశ్వాస్యతను గురించి, నమ్మకత్వాన్ని గురించి. శ్రమలో తరంబడుతున్నప్పుడు మనమైతే ప్రభువా నాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఈ సమస్య నాకెందుకు వచ్చింది, దీని నుండి నేను ఎలా విడుదల పొందాలి, నన్ను తప్పించు, అది చేయి ఇది చేయని ప్రభువుని అడుగుతాం. నిరంతరం ఆ సమస్య నుండి విడుదల పొందే వరకు కూడా దాని గురించే మనం ఆలోచన చేస్తాం, ధ్యానం చేస్తాం, అందరికీ చెప్తాం, ప్రార్థన చేస్తాం. కానీ తరమబడుతూ ఈ భక్తుడు, దేవుని చిత్తానుసారుడైన భక్తుడు, ఆయన ఇన్ని శ్రమలలో, మరణకరమైన పరిస్థితుల్లో తరమబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు కదా, గాతులు అవమానపరచబడలేదు ఇలాగున. అప్పుడు రాత్రి సమయాల్లో తరంబడుతూ ప్రభుంది, అయ్యా ఇన్ని శ్రమల్లో నన్ను ఎలా తప్పిస్తున్నావు, నీ ప్రేమ ఎంత గొప్పది, నా ప్రాణం కన్నా నీ కృప గొప్పదయ్యా, నీ విశ్వాస్యత గొప్పది, నీ వాగ్దానం చేసి నన్ను పిలిచావు, నా పట్ల నీవు కలిగి ఉన్న నీ విశ్వాస్యతను నాకు బయలుపరుస్తున్నావు, ప్రేమను బయలుపరుస్తున్నావు, కనికరము, దయ అని దైవిక లక్షణాల గురించి రాత్రి జాముల యందు ధ్యానం చేశాడట. అది ఎలా ఉంది? ఆయనకు క్రొవ్వు మెదడు, అంటే తనకిష్టమైన ఆహార పదార్థం ఏది తింటే తను తృప్తిగా తినగలడం, దానికంటే తృప్తి కలిగిస్తుంది దేవుని గురించిన ధ్యానం. ఇక్కడ మనం నేర్చుకునే పాఠాలు అనేకం ఉన్నాయి. ఉదయకాలం మందు మనం ధ్యానం చేశాం. కాబట్టి మనం శ్రమలో, అవమానంలో, నిందలో, అవసరతలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ధ్యానం చేయవలసింది. నేనేమంటాను, ఎప్పుడు కూడా దేవుడు మనం తీసుకుపోవాలంటే ఒక క్షణం పట్టదు, కానీ మనం సజీవంగా ఉంచి ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అవసరతలు, శోధనలు, వేదనలు, నెమ్మది లేని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కొదవులతో ఉన్నటువంటి జీవితంలో మనల్ని అనుమతించారు ఆయన. ఎందుకు? ఆ శ్రమలో నువ్వు చెక్కబడాలి, ఆయన కృపను చూడాలి, ఆయన మహిమను మహిమతో నింపబడాలి, ఆ కృపను ఇతరులకు ప్రకటించాలి, ఆయన ఘనపరచాలి. ఆ విషయమే దావీదు భక్తుడు చేస్తున్నాడు. అది ఆయన ఎంతో సంతోషంగా ఉందట ఆ పని చేయడం. ఆ పని చేయడం ఎలాగుందంటే, తనకు తృప్తినిచ్చే భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం కంటే ఎక్కువ తృప్తిగా ఉంది ఆయన గురించి ధ్యానం చేయడం. కాబట్టి ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం. ఉత్సహించు పెదవులతో అంటే హృదయం దేంతో నింపబడిందో పెదవులతో అదే పలుకుతాం. ఆయన హృదయమంతా దేవుని గురించిన ధ్యానంతో నింపబడి ఉంది, అవునా? గానం కాగా నా జీవితకాలం అంతయు, కొంతకాలం కాదు, జీవితకాలం అంతయు నేను ఇలాగున. ఇక్కడ ఒక పద్ధతి చెప్పాడు, నేను ఇలాగున నిన్ను స్తుతించదను. అంటే దేవుణ్ణి స్తుతించడానికి ఇక్కడ ఒక పద్ధతి చెబుతున్నాడు.
ఈలాగును కాక ఇంక వేరేలాగును కూడా స్తుతించేటువంటి పద్ధతులు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ చెప్పినటువంటి పద్ధతి ఏమిటి? నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను, నీవు నాకు సహాయకుడవై. చేతులు ఎత్తడం అనే మాటకి అర్థం ఏం చెప్పాను? నా పరిస్థితి అయిపోయింది, పోలీసు ఒక దొంగనో నేరస్తుడినో హ్యాండ్సప్ అంటాడు, చూసి చేతులెత్తు అంటాడు. చేతులెత్తాడంటే అర్థమేమిటి? ఇక వాడేమీ చేయలేడని, నీ పని అయిపోయింది. రెండవది, ఆయన చెప్పినట్టు చేశాడు కాబట్టి ఆ పోలీసు వాడిని దయ మీద ఆధారపడి ఉంది వాని ప్రాణం. చేతులెత్తినా కూడా కాల్ చేయొచ్చు కదా అండి. ఇట్లా ఈ రెండు చేతులు ఎత్తుతున్నాము అంటే అర్థం నా వల్ల ఏమి కాదు, నేనేమి చేయలేను. రెండవది, నాకు కావలసినవి చాలా ఉన్నాయి, అవి నువ్వే సహాయం చేయగలవు అనేది ఆ రెండు అర్థాలు అక్కడ కనపడతాయి. కానీ అక్కడ జరిగేటువంటి దైవ కార్యం ఏమిటి? చేతులెత్తినప్పుడు జరిగేటువంటి దైవ కార్యం ఏమిటని చెప్పుకున్నాం. సహాయం ఎలా వస్తుందని చెప్పుకున్నాం. చేతులెత్తినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన వస్త్రము తాకుతుంది. ఆయన వస్త్రం అక్కడెందుకు ఉంది? అవునా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆయన అంగీల అంచులు దేవాలయం అంతా నిండుకున్నాయి. కూర్చుంది ఇక్కడ. అంగీల అంచులు దేవాలయం అంతా ఉండడం ఏమిటి అంటే ఆయన వేసుకున్న వస్త్రం ఏమిటని చెప్పుకున్నాం. 104వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో మహత్యము ప్రభావము వెలుగును వస్త్రంగా ధరించుకున్నాడు. 93వ కీర్తనలో కూడా మనం చూసాం. దీనికి జత వచనం ఏం చెప్పాను? మత్తయి సువార్త 9:20, మార్కు సువార్త 5:35లో రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు యొక్క వస్త్రాన్ని తాకారు. ఆవిడ బలహీనరాలు. ఎంత బలహీనరాలు అంటే తన ఆ వ్యాధితో 12 ఏళ్ళు బట్టి తన శక్తిని అంతా కోల్పోయింది. వైద్యం చేయించుకుంటా కూడా డబ్బులు లేవు. కానీ తను బ్రతకాలి అంటే యేసు వస్త్రాన్ని తాకాలి. తన ఆశ అది. తన చుట్టూ బలిష్ఠులైనటువంటి పురుషులు ఎంతోమంది ఉన్నారు, శిష్యులు. అంతమంది దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకోను లేదు. యోధులు కడగ ఉన్న స్త్రీ బయటికి రాకూడదు. అలాగనే ఆ వ్యాధితో తను బ్రతకను లేదు. ఇక ఎలాగైనా ఏదైనా ఎలాగో దారి చేసుకోవాలి. తన ఆశ వెళ్ళి యేసు వస్త్రాన్ని ముట్టుకోవాలి. యేసు వస్త్రాన్ని ముట్టుకున్నది, ప్రభావం ఆయనలో నుండి బయటకు వచ్చింది. యేసు వెంటనే గుర్తుపెట్టారు. ఏమన్నారు? ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఏమిటయ్యా ఇంతమంది పైన పడుతుంటే ముట్టుకున్నారు అంటామంటే కాదు, నా ప్రభావాన్ని స్వీకరించే విశ్వాసంతో ఎవరో నన్ను ముట్టుకున్నారు. వెంటనే ఆవిడ గడగడలాడుతూ చెప్పింది, అయ్యా నేనే అని. అప్పుడు చెప్పిందమ్మా, నా ప్రభావం నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నీ విశ్వాసం. అవునా? అంటే అర్థం ఏమిటి? ఆనాడు అక్షరార్థమైన యేసు ఉన్నాడు. యేసు అంగీని ముట్టుకోవడానికి ఆయన ఆ ఊరికి వచ్చాడు. ఆమె ఆ ఊరిలో ఉంది, ఆమె వెళ్ళింది. ఇప్పుడు మనం ఎలాగూ కదా, ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో ఆయన నివసించేది మన దేహంలో. ఆయన నివసించేది దేవుని సంఘంలో. దేవుని సంఘంలో మనం దీనులు ఎప్పుడూ చేతులెత్తి అనే మాటకు అర్థం ఏమిటి? మాకు అప్పగింపబడిన పనులు ఎన్నో ఉన్నాయి, మాకెన్నో శక్తి సామర్థ్యాలు జ్ఞాన వివేచనాత్మలు అన్నీ ఉన్నాయి, కానీ అవేవి నీ పని చేయడానికి పనికిరావు, కాబట్టి నాకు చేత కాదు. రెండవది, నాకు చేత కాదు, నేను ఆ పని చేయాలి, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి అని చేతులెత్తినప్పుడు దేవాలయం అంతా నిర్మలమైన మనస్సాక్షితో యథార్థమైన హృదయంతో చెడుతనాన్ని విసర్జించి దైవభక్తి కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ చేతులెత్తినప్పుడు ఆయన మహిమ నువ్వు కూడుకొని నా ప్రాంతమంతా వ్యాపిస్తుంది. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది మీ మీద. ఎక్కడైతే నిర్మలమైన మనస్సాక్షితో యథార్థమైన హృదయంతో చెడును విడిచిపెట్టి దేవుని నీతిమత్వాన్ని నెరవేరుస్తూ ఆయన సన్నిధిలో ఉంటారో అక్కడ ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన దిగి వస్తే ఆయనతో పాటు ఆయన వెలుగు వస్తుంది. ఆయన వచ్చాడంటే ఆయన మహత్యం వస్తుంది, ఆయన ప్రభావం వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రభావం వచ్చిందో ప్రార్థన చేస్తున్న మనం చేతులెత్తి అనే మాటగా అర్థం ఏం చెప్పుకున్నాం? మరలా చెప్తున్నాను, నేను నిస్సహాయుడను, నాకు సహాయం నీ యొద్ద నుండే రావాలి.
అది అక్షరార్థమైన చేతులెత్తి అనేది భావం ఒకటి లేదు. మనం అంతరంగంలో ఆ అనుభవాన్ని కలిగి ఆయన వైపు చూడడం ద్వారా ఆ వస్త్రం, ఆ ప్రభావం, ఆ వెలుగును మనం తాకగలుగుతాం. ఎప్పుడైతే ఆ వెలుగును మనం తాకగలిగామో, ఆ ప్రభావాన్ని మనం తాకగలిగామో, ఆటోమేటిక్గా ఆ అమ్మగారికి ఏ మేలు కలిగిందో మనకి అదే మేలు కలుగుతుంది. ఆవిడ సమస్య రక్తస్రావం అయితే మన సమస్య నిరంతరం పోరాడుతున్న పోరాటాలు, శోధనలో, సహిస్తున్న శోధనలో, జయించవలసిన విషయాలు, వాటి మీద మనం విజయాన్ని పొందుతాం, వాటి నుండి విడుదల పొందుతాం. ఈ విషయాలు మనం ధ్యానం చేశాం కదా. ఇది నా జీవితకాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించేదను నీ నామమును బట్టి. నామం అనే మాటకి అర్థమేం చెప్పుకున్నాం? ఆయన దయా, కనికరము, దీర్ఘశాంతము, కృప, కనపరిచే విధానం, సత్యమును బయలుపరిచే విధానం, తీర్పు తీర్చే విధానం, ఇవన్నీ కూడా వాటిని మనం అనుసరిస్తూ చేతులెత్తాలి. అవి లేకుండా మనము లోకంలో మనకిష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతూ వచ్చి చేతులెత్తితే కాదు. నువ్వు నాకు సహాయకుడు పడి నీ రెక్కల చాటున శరణు చూచి ఉత్సాహధ్వని చేసేదను. చేత కాదన్నాముగా, దేవునికి స్తోత్రం చెబుదామా కదా. నీ రెక్కల చాటున శరణు చూచి ఉత్సాహధ్వని. ఏమిటి ఆయన రెక్కల చాటు? ఆయన రెక్కల చాటున శరణు చూచి ఉత్సాహధ్వని ఎప్పుడు చేస్తాం? విజయం కలిగినప్పుడు, విడుదల కలిగినప్పుడు, అనుకున్నది నెరవేరినప్పుడు, అవునా? అప్పుడు ఉత్సాహధ్వని చేస్తాం. ఎక్కడ? ఆయన రెక్కల చాటు. ఆయనకి రెక్కలు ఎక్కడున్నాయి? యేసయ్యకి రెక్కలు ఎక్కడున్నాయి? రెక్కలు ఉన్నాయని ఎక్కడుంది? అవునా? మలాకీ ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఏమి కలుగ చేయను? ఆరోగ్యం ఎవరు కలుగజేస్తారు? నీతి సూర్యుని రెక్కలు ఆరోగ్యం. నీతి సూర్యునికి రెక్కలు ఎప్పుడు ఉంటాయి? ఏ టైంలో కదా. ఇప్పుడు మనకి ఆరోగ్యం ఎలా కలుగుతుంది? ఇప్పుడు మనమున్న కాలఘట్టం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. భరించెను, కదా. 4 ప్రారంభంలో అతడు మన రోగములను భరించెను. 5 చివరి పాదంలో అతడు పొందిన దెబ్బల చేత మనకు అంటే ఆరోగ్యం కలుగుతుంది. ఈ సన్నివేశం ఎప్పుడుది? యేసు శిలువ యజ్ఞం. మరి నీతి సూర్యుడు ఉదయించేది ఎప్పుడు? ఇప్పుడు మనమున్న కాలాన్ని ఏమంటాం? రాత్రికాలం, ఆధ్యాత్మిక రాత్రికాలం. యేసు భూమి మీద ఉన్న కాలం పగటి కాలం. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి మీద చీకటి ఉంది. ఆయన అక్కడి నుండి మనల్ని వెలిగిస్తున్నాడు. అవునా? అక్కడి నుండి మనల్ని వెలిగిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడుంది నిజమైన వెలుగు? దేవుని యొద్ద సమీపింపరాని తేజస్సు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుతున్నది. 8:12 ఏమన్నాడు? నేను వెలుగై ఉన్నాను అన్నాడు. యేసు నేను లోకమునకు వెలుగు అన్నాడు. వెలుగై ఉన్న ఆయన వెలుగును ఈ లోకంలోనికి పంపుతూ ప్రతి మనుష్యుని వెలిగించడానికి పనిచేస్తున్నాడు. ఎవరైతే ఆ వెలుగును రిసీవ్ చేసుకుంటున్నారో, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు?
ఆయన నామమును బట్టి చేతులు ఎత్తడం ద్వారా. గర్విష్ఠుల్లోకి ఆ వెలుగు రాదు. ఎవరు దీనిలై ఆయన సన్నిధిని గడగడ వణుకుతూ ఉంటారు, వాళ్ళని దృష్టి ఉంచి చూస్తాడు. వాళ్ళను వెలిగించడానికి తన వెలుగుని ఆయన ఈ లోకంలోనికి పంపుతూ ఉన్నాడు. అవునా? లోకంలోనికి పంపుతున్నాడు. ఆ వెలుగుని ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో, మళ్ళీ అడుగుతున్నా, వెలుగుని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఆయన నామమును బట్టి, అయ్యా నేను అయోగ్యుడిని, ఎన్నిక లేని వ్యక్తి, నేను పాపిని, నా పాపం నుండి నన్ను విడిపించు, నన్ను పరిశుద్ధునిగా చేయి, నీది ప్రేమ నా హృదయంలో కుమ్మరించు అని ఎవరైతే ఆయనతో నిబంధన చేసుకొని తమ తాము తగ్గించుకున్నారు, వారు ఆ వెలుగుతో నింపబడుతున్నారు. అవునా? వెలుగుతో నింపబడుతున్నారు. వెలుగుతో నింపబడుతున్నారు. వెలుగుతో నింపబడిన వీరు నీతి సూర్యుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరానికి కలిగే రోగములు, వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఆయన రక్తము చేత, ఆయన రక్తమును మనం ఆశ్రయించుట చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇదే మాట పేతురు గారు కూడా చెప్పారు. 2వ అధ్యాయం 24వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక. ఇదెప్పుడు? ఇప్పుడు మనం శరీరదారులుగా ఉన్నప్పుడు ఆయన పొందిన గాయముల చేత మనకు మరి నీతి సూర్యుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేసేది ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ఆయన వచ్చినప్పుడు నీతి సూర్యుడు మరలా వచ్చినప్పుడు. ఇప్పుడు చీకట్లో ఉన్నాం కదా, ఆయన వస్తే మరలా సూర్యుడు ఉదయించినట్టు. అవునా? ఆయన వచ్చినప్పుడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేస్తాయండి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో, ఇదిగో నేను మీకు ఒక మర్మం తెలియచేయుచున్నాను, కానీ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ క్షయమైపోయే మట్టి శరీరానికి రోగాలు ఉంటే యేసు రక్తము, యేసు గాయాలు స్వస్థపరిచాయి. ఆయన రాకడప్పుడు ఏం జరిగింది? క్షయమైపోయి ఈ శరీరం అక్షయతను ధరించు, మర్త్యమైపోయి మట్టిలో కలిసిపోయి ఈ శరీరం అమర్త్యతను, ఎన్నటికి మట్టిలో కలవని పదార్థంగా మార్చబడింది. ఆయన వచ్చినప్పుడు ఈ మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటే, అక్షయమైన శరీరాన్ని మనం ధరించుకుంటే, అప్పుడట ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయట. అంటే అప్పుడు మనకేం రోగాలు ఉంటాయి? అవునా? ఇలాంటి మాట, ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. నూతన ప్రపంచాన్ని గురించి చెబుతూ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రారంభ వచనం. ఇది ఎలాగో మనకి అర్థం కాదు, అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అర్థమవుతుంది కదా. సింహాసనం యొద్ద నుండి ఒక నది ప్రవహిస్తుందట. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపిన. నది ఎక్కడుందట? ప్రారంభమైంది సింహాసనం యొద్ద. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఒక నది ఉన్నది, చీలమండలు, మోకాళ్ళు. ఆ నది ఎక్కడ ప్రారంభమైంది? సింహాసనం తూర్పు వైపున. ఇక్కడ ఒక నది, ఇది కూడా సింహాసనం నుండి ప్రారంభమైంది. పట్టణం యొక్క రాజవీధి అంటే మెయిన్ వీధిలో ప్రవహిస్తుంది. ఆ నది యొక్క ఈవలను, ఆవలను, ఇది ఎట్లా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు కూర్చునే సింహాసనపు వెలుపట మధ్యలో 4 జీవులు ఆ సింహాసనాన్ని మోసినాయి అని చెప్పుకున్నాం. మధ్యలో
ఆ జీవులుండి సింహాసనాన్ని మోస్తే ఆయన ఎలా కూర్చోగలిగాడు? చెప్పాను ఎలాగో, గుర్తుందా? మర్చిపోయారు. సరే, ఇప్పుడు ఒక నది ఉంది, సింహాసనం నుండి ప్రవహిస్తుంది. రాజవీధి అంటే మెయిన్ స్ట్రైట్ వీధి కదా. హైదరాబాద్లో రాజవీధి అని దేన్ని అంటారు? నాంపల్లి స్టేషన్ దగ్గర నుండి కాచిగూడ స్టేషన్ వరకు ఉండే లైన్ స్ట్రైట్గా ఉంటుంది. అది మెయిన్ స్ట్రైట్గా ఉంటుంది కదా. అట్లా స్ట్రైట్గా ఉండేటువంటి వీధులు మెయిన్ రాజుగారి భవనం నుండి అలాంటిది పరలోకంలో ఒకటి ఉన్నది. ఆ రాజవీధి మధ్యలో ప్రవహిస్తుందంటే నదికి అటు ఇటు వీధి ఉన్నది, అటువైపు ఉంది ఇటువైపు, మంచిది, దాంట్లో మనకేమీ కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఆ నదికి ఏవల ఆవలై ఉందట. ఏవల ఆవల ఎలా ఉందో, అవునా? అక్కడికి వెళ్ళినాక చూస్తే తెలుసు. ఆ మాట చెప్పేమన్నాడు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో చెప్తున్నాం. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుతూ 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. వీటి ఆకులట జనాన్ని స్వస్థపరుస్తాయి. ఇందాక నీతి సూర్యుని యొక్క రెక్కల ఆరోగ్యాన్ని, ఇవి రెండు కూడా నిత్యత్వానికి సంబంధించినవి. నిత్యత్వంలో నీతి సూర్యుని యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ జీవవృక్షం యొక్క ఆకులు, అది నెల నెల కాపులు కాస్తుంది, ఆకులు స్వస్థతని ఇస్తుంది. స్వస్థత ఇవ్వాలని రోగం ఉండాలిగా, మరి అక్కడేం రోగాలు ఉన్నాయి, అవునా? ఇది ప్రశ్న. ఇప్పుడు ఈ 2 వచనాలను దృష్టిలో పెట్టుకొని మన మూలవాక్యం ఏమిటి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న అంశము, నీ రెక్కల చాటున 63 నీ రెక్కల చాటున శరణు జోచి ఉత్సాహధ్వని చేస్తుంది. ఇక్కడ భూమి మీద నిత్యత్వంలో ఈ రెండింటిని గురించి చెప్తున్నాడు. అక్కడ ఉత్సాహధ్వని చేస్తాడు. ఎందుకు? అక్కడ ఆరోగ్యం ఉంది, అక్కడ స్వస్థత ఉంది. అక్కడ ఆరోగ్యం ఉంది, అక్కడ స్వస్థత ఉంది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అక్కడ ఆరోగ్యం అంటే, అక్కడ స్వస్థత అంటే, ఇక్కడ భూమి మీద ఉన్న పాపాలు వంటి పాపాలు అక్కడ ఉండవు. ఈ పాపాలన్నిటినీ లేకుండా చేయడానికి అపవాదిని బంధించాడు. పరిశుద్ధుల యొక్క పాపాలు ఆయన రక్తంతో పరిహరించాడు. ఇవి క్లియర్ అయిపోయినాయి. పాపంతో మనం పరలోకం వెళతాము, దాన్ని బట్టి రోగాలు వచ్చినాయి కాబట్టి ఆకులు స్వస్థపరిచినాయి అనేది కాదు. ఆ నూతన ప్రపంచంలో దేవుని గురించిన జ్ఞానము అంతా కూడా నిండి ఉంటుంది. అయినా కొన్ని లోపాలు ఉంటాయి. దేవదూతల లోపాలు ఉన్నాయి కదా, ఆ లోపాలను వాటిని సరిచేయడానికి వాటిని బట్టి కలిగే బలహీనతలు, అంటే దేవుణ్ణి ఆరాధించవలసిన విధంగా ఆరాధించలేకపోవడాన్ని బట్టి కలిగేటువంటి ఆ బలహీనతలకు ఆ నీతి సూర్యుని యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. అది భక్తుని యొక్క మనోపదంలో ఉంది. దాన్ని చూస్తూ అంటున్నాడు, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, ఉత్సాహధ్వని చేసేదను కదా. ఎందుకు అదే అని మనం అనుకుంటున్నాం అంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యంలోని వాక్య భావాన్ని దేవుడు తెలియపరచాలంటే, మిగిలిన విషయాలలో ఈ వ్యక్తి దేవునితో సమాధానం లేకుండా ఉంటే ఆ ప్రత్యక్షతలు ఇస్తాడా దేవుడు? ఇవ్వడు. కాబట్టి భౌతికపరమైన లోకంలో ఉన్నటువంటి పాపము, అసూయ, ద్వేషం, లేకుంటే అవిధేయత, నిర్లక్ష్యము, చేయదగిన మేలు చేయనరుగుండి చేయకపోవడం, సత్యం పట్ల ఆసక్తి లేక, ఇలాంటివి ఏవి ఉన్నాయో వాటన్నిటిని బట్టి అవన్నీ సరి చేసుకున్నాడు. ఆయన కృప అనుగ్రహించబడింది, ఆ ప్రత్యక్షతలు పొందుకున్నాడు. కాబట్టి దానిలోని మాధుర్యాన్ని ఆయన అనుభవించాడు. దానిలోని మాధుర్యాన్ని ఆయన అనుభవించి ఇప్పుడు అంటున్నాడు, నీ నామంలో నా చేతులు ఎత్తది, నువ్వు నాకు సహాయకుడు అయినవి, నీ రెక్కల దాడిన శరణు వచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి. పరలోకంలో ప్రతి విశ్వాసికి కూడా అతని కొరకైన దేవుని యొక్క అంశ అతనికి ప్రత్యేకంగా ఉండదని చెప్పారు.
అక్కడ దేవుడు భక్తుడు వారిద్దరూ ఏకాంతంగా. ఎన్ని కోట్ల మంది అయినా ఉండని, అన్ని కోట్ల మందికి ఒక్కొక్క దైవిక అంశ వారి కొరకు ఉంటుంది. అది మనం పుట్టినప్పుడే, మనం ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడే మన కొరకైన దేవుని యొక్క స్వయం స్పృహా కేంద్రం మన కొరకు నియమించబడిందని చెప్పాను, గుర్తుందా? అందుకే దావీదు భక్తుడు నా దేవా అన్నాడు, ఏలియా నా దేవా అన్నాడు, ఎలీషా అన్నాడు ఏలియా దేవుడు ఎక్కడ అన్నాడు. అంటే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, ఇట్లా ఆయా భక్తులు నా దేవుడు నా దేవుడు అని చెప్పుకున్నప్పుడు వారి కొరకైన దేవుని యొక్క అంశాలు. ఇక్కడ భూమి మీద మనం ఎలాగ చూసామో అక్కడికి వెళ్ళిన తర్వాత విజయకుమార్ అనే భక్తుడు అక్కడ ఉంటే విజయకుమార్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన దైవ అంశ ఆయనతో ఉంటుంది. అప్పుడు ఆయన ప్రాణం ఈయన ప్రాణం అంటుకొని ఉంటుంది. ఇక్కడ భూమి మీద ఎలాగ భక్తి చేయాలి? దివారాత్రం. ఈయన ఏమన్నాడు? వేకువనే అన్నాడు. తర్వాత రాత్రి జాములు అన్నాడు. 22వ కీర్తనలో పగలు నేను మొరపెడుతున్నా, రాత్రి నేను మొరపెడుతున్నా అన్నాడు. అవునా? ఇక్కడ సమయాలు చెప్పాడు, స్థలాలు చెప్పాడు. తర్వాత తన శరీరాన్ని గురించి చెప్పాడు, పగలు చెప్పాను, ప్రాణం గురించి చెప్పాడు, ఆత్మను గురించి చెప్పాడు, మనసును గురించి చెప్పాడు. ఇంక వేరే అవకాశం ఎక్కడుంది ఆ భక్తునికి దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి? వేరే సమయము లేదు, వేరే స్థలము లేదు, ఆయనలో ఏ విభాగము కూడా ఆయనకి వేరుగా లేదు. ఆ సంపూర్ణమైన స్థితిలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ నిత్యత్వాన్ని గురించిన విషయాలు దావీదు భక్తునికి బయలుపరుస్తున్నాడు. వాటిని చూసి అంటున్నాడు, అయ్యా నీ రెక్కల చాటును నేను ఉత్సహించి శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొని. నిత్యత్వంలో జరిగే పరాకాష్ఠ గురించి చెప్తాను. అక్కడ ఏం జరుగుతుందట? నీతి సూర్యుని యొక్క రెక్కలు ఆరోగ్యం. భూమి మీద ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం ఎలా వచ్చింది? ఆయన పొందిన గాయముల చేత, మన రోగములను ఆయన భరించట చేత. ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా వానికి స్వస్థత వచ్చింది. ఇది మట్టి శరీరంలో ఉన్నప్పుడు. కానీ నీతి సూర్యుని రెక్కలు లేదా జీవవృక్షం యొక్క ఆకులు కలగచేసే స్వస్థత, ఆరోగ్యము, అవి నిత్యత్వానికి సంబంధించినవి. దేవుడు ఎంతటి పరిపూర్ణుడు, ఆ సర్వజ్ఞతను మనం తెలుసుకోని కారణంగా మనలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆయన ఆరాధించవలసిందిగా ఆరాధించలేని స్థితి కలిగి ఉంటాం. అప్పుడు మనం బలహీనం అవుతాం. అప్పుడు మనం బలపరచడానికి ఆయన రెక్కలు, ఆ చెట్టు యొక్క ఆకులు. ఇది దావీదు భక్తుని యొక్క అంతరంగం. కనుక అత్యున్నతమైన స్థాయిలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఉదయకాలం మనం చెప్పినట్లు శరీరము, ప్రాణము, ఆత్మ, మనస్సు. స్థలము వేకువజామున, రాత్రి జాములయాలు. దేని గురించి ధ్యానం చేశాడు? మనకు వచ్చే కష్టాలు, బాధలు, సమస్యలు వీటి గురించా? కాదు. ఇలాంటి కష్టాలు, బాధలు, శ్రమలు లేకుంటే నువ్వు సమస్య అని దేని గురించి అనుకుంటున్నావో అలాంటి కఠినమైన పరిస్థితుల్లో, సమయాల్లో, అవసరతల్లో కూడా ఆయన నిన్ను ఎలా కాపాడుతున్నాడు? ఆయన విశ్వాస్యత, ఆయన ప్రేమ, ఆయన నమ్మకత్వం, ఆయన దయాళుత్వం, ఆయన నీ పట్ల కనపరిచే దీర్ఘశాంతం. నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావని లేకపోయినా కూడా ఆయన మనల్ని ఎలాగో వెంబడించి కాపాడుతున్నాడు. దానిని ఆయన ధ్యానం చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ధ్యానాంశం అని చెప్పుకున్నాం. ప్రేమ 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో 14 విషయాలు అక్కడొక్క చోటే రాయబడి ఉన్నాయి. ఇంకా అనేకం ఉన్నాయి. పరమగీతంలో రాయబడింది అనేక స్థలాలు. ఆయన ప్రేమ అగాధ సముద్ర జలములో ఆర్పజాలనంత ప్రేమ, నీ భుజం మీద నన్ను నామాక్షరముగా ధరించుకోను. ఆ ప్రేమ మరణం కంటే బలమైన ప్రేమ. ఇవన్నీ ప్రేమ యొక్క లక్షణాలు. ఆ ప్రేమను గురించి ధ్యానం చేస్తాం. అదే పౌలు అంటాడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత, లేమైన, ఉపద్రవమైన మరెట్టిది ఏదైనా అనేసాడు, నీ ప్రేమ నుండి వేరు చేయదు. అవి మనం ధ్యానం చేయడం నేర్చుకుంటే మన హృదయం తృప్తిగా ఉంటుంది, ప్రాణం తృప్తిగా ఉంటుంది. పక్కన ఇరాన్ వాడు, అమెరికా వాడు అణుబాంబులు వేసినా మనం కదలం, బెదరం, చెదరం. ఎందుకు? ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం. ఆయన భద్రత మనం కాపాడుతాం. ఎంతకాలం మనం భూమి మీద ఉండాలి? మన కొరకైన దైవ కార్యం ఏదైతే మనం నెరవేర్చాలో అదంతా సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఆ కాపుదల ఉంటుంది. మన ఆశ అది. మనం అడుగుతున్నాం ఆ విషయాన్ని. తెలియక అడగకపోతే మన టైం అయిపోతే తీసుకెళ్ళిపోతాడేమో ఆయన.
కదా. కానీ మనం అడుగుతున్నాం కాబట్టి మనల్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నమ్మకంగా ఆయన్ని ఆరాధించుదాం, ప్రభువుకి అప్పగించుకుందాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అంశం అయిపోలేదు, దేవుని చిత్తమైతే మరొక తరగతిలో ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, దావీదు భక్తుని జీవితంలో నుండి అనేక విషయాలు మాకు నేర్పించారు. ఆయన వేకువనే నేను వెతికాను అని చెప్పారు. రాత్రి జాముల యందు పడక మీద ధ్యానం చేశాను అన్నారు. అయ్యా, పగలల్లా తరంబడుతూ కొట్టబడుతూ రాత్రి సమయంలో కూడా ఉన్న చోట ఒక స్థలంలో నిలకడగా ఉండదు. అవకాశం దొరికిన ప్రతిసారి నిన్ను ధ్యానిస్తూనే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించు, ఎందుకంటే నేను నీ రెక్కల చాటును ఉన్నా. ఆ భక్తుని అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించి మేము ధ్యానం చేయడానికి సహాయం చేయండి. ఆ భక్తుని జీవితంలో ఎన్నో విషయాలు మేము నేర్చుకోవాల్సి ఉన్నాయి. అవి నేర్చుకోవడానికి, అవి మా అనుభవ సాక్ష్యాలుగా మార్చబడడానికి మేము లోబడినట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటూ, ఈ మనవులు మీరు ఆలకించి అంగీకరించి అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.